క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ద్వేషాన్ని ప్రేమిస్తున్న దేవుడు. ద్వేషాన్ని ప్రేమిస్తున్న దేవుడు అని. దేవుడు ద్వేషాన్ని ప్రేమించడం ఏంటండి అనుకుంటున్నారా? అవునండి, దేవుడు ద్వేషాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి. ఎలాంటి ద్వేషం? ఆ ద్వేషం ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు మనసులోనికి వెళ్ళాలి. ప్రభు ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అర్థం కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనిషికి అర్థం కావు ప్రియులారా. కనుక ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల విషయం పిల్లలు మాట్లాడే మాటలేంటో తెలుసా అండి? ఒరే, మా నాన్నగారు కోపానికి అర్థం ఉందరా అంటుంటారు. అలాగే స్నేహితురాలతో కుమార్తె చెప్తుంది, నా తల్లి కోప్పడిందంటే దానికి ఒక కారణం ఉంది అంటుంటారు. అంటే ఎందుకు తల్లి కోపపడవలసి వచ్చింది, ఎందుకు తండ్రి కోపపడవలసి వచ్చింది అన్న విషయాన్ని అర్థం చేసుకునే స్థాయిలో, అంటే ఎదిగిన పిల్లలు, జ్ఞానం కలిగిన పిల్లలు అయితే ఆ విధంగా ఆలోచిస్తారు. అదే ఎదగలేని వారు, తల్లిదండ్రుల మనసు అర్థం కాని పిల్లలు ఏమనుకుంటారంటే, ఒరే మా నాన్న చెడ్డోడురా, మా అమ్మ మంచిది కాదు. అంటే తమకు అనుకూలమైన మాటలు పలుకనందుకు లేదా తమను సమర్థించనందుకు తల్లిదండ్రులు పడిన కోపానికి గాను వారు బాధ కలిగి వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారటం లేదా వారిని ద్వేషించడం అనేది జరుగుతుంది. ప్రియులారా, అలాంటి వారుగా మనం మారకూడదు, ముఖ్యంగా దేవుని విషయంలో. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషి ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మనుషుల తొందరపాటుతో తప్పుడు నిర్ణయాన్ని తీసుకునేవాడు కాడు దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు ఒక విషయంలో ఒకలా, మరొక విషయంలో మరొకలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాలే తప్పితే దేవుడు ఇందులో పక్షపాతండనో లేదా దేవుడు ఇందులో సరైన న్యాయం చేయలేదండనో లేదా అసలు దేవుడు కాదండనో మనం అనుకోకూడదు ప్రియులారా. అందుకే ఒక మాట అపోస్తులైన పౌలు రోమిలికి రాస్తున్న పత్రికలో 11వ అధ్యాయం 34వ వచనం చూడగలిగితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అర్థం కావాలి అంటే ముందు ప్రభు మనసు అర్థం కావాలి. ప్రభు మనసు అర్థమైతే, అవును నా తండ్రి చేసిన నిర్ణయం న్యాయ సంబంధమైనది, న్యాయబద్ధమైనది, ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఆయన తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని దేవుని గురించి మనిషి భావించగలడు. ఈరోజు చూడండి, దేవుని మీద ఏహ్య భావం ఎంతోమంది కలుగుతుంది. తుఫాన్లు కలిగేసరికి, సునామీలు వచ్చేసరికి, ప్రాణ నష్టం కలిగేసరికి దేవుడిని నిందిస్తున్నారు చాలామంది. కష్టాలు కలిగేసరికి మనమే అనేక సందర్భాల్లో ఏంటి దేవుడా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవునినే ద్వేషించి దేవుని మీద నేరస్థాపన చేసే పరిస్థితులు ఈరోజు మనుషుల మధ్య నెలకొంటున్నాయి అన్నది మనకు తెలుసు. అవును ప్రియులారా, అలా మనిషి దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం దేవుడు అర్థం కాకపోవడమే. కనుక దేవుడు మనస్సు నిజంగా అర్థమైతే ఇక్కడ పౌలు చెబుతున్నట్టుగా ప్రభు మనస్సు ఎరిగిన వారు ఎవరున్నారు? దేవుని మనసు తెలుసుకున్నవారు. కనుక ఆ దేవుని మనసు ఎరిగిన వారు అయితే మీరు దేవుణ్ణి ఎన్నడూ అపార్థం చేసుకోరు ప్రియులారా. కనుక దేవుడు ద్వేషాన్ని ప్రేమించడం ఏంటి? చూడ్డానికి ఇబ్బందికరంగా మీకు అనిపిస్తుందేమో, వినడానికి ఇది నేరంగా అనిపిస్తుందేమో, కానీ నా మాటలు విన్న తరువాత దేవుడు నిజంగా ద్వేషాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నది మీకు అర్థమవుతుంది. నిజంగా దేవుడు ద్వేషాన్ని ప్రేమిస్తాడా? దేవుడు నిజంగా ద్వేషాన్ని ప్రేమించేవాడా అని మీకు సందేహం కలగచ్చు. అందుకు ఒక మాట మొదటిగానే మీకు చూపిస్తాను, ఎందుకంటే మీ మనస్సులు వెలిగింపబడాలి, మీ మనోనేత్రాలు తెలవబడాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు దేవుని గూర్చి మాట్లాడుతున్న సందర్భంలో ఏమని మాట్లాడుతున్నాడు దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. లోకారాసిన సువార్త 14వ అధ్యాయం, లోకారాసిన సువార్త, వైద్యుడైన లోకారాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడు? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచుండగా ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. ఏంటండి ఈ మాట?
ఈ మాట మీకు అర్థమైందో లేదో? ఎంత జాబితా చెప్తున్నాడు చూసారా? ఎవరెవరిని ద్వేషించమంటున్నాడు? ద్వేషమా? దేవుడే స్వయంగా ద్వేషించమంటున్నాడా? అవునండి. దేవుడే చెబుతున్న మాట ఏమని? ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఒకసారి యేసుక్రీస్తు కావాలని కోరుకున్న ఎవరైనా, ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఈరోజు మీరు, నేను, క్రీస్తు రక్షణ భాగ్యాన్ని పొందిన మనం, ఆయన దగ్గరికి వెళ్ళిన మనం, ఎవడైనను నా యొద్దకు వస్తే ఏం చేయాలన్నాడు? తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుని శిష్యుడుగాను మారాలి అంటే, యేసు శిష్యుడుగాను మారాలి అంటే నువ్వు ముందు ద్వేషివి కావాలన్నమాట. ఎవరి ద్వేషివి కావాలి? యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ జాబితా అంతటిని ద్వేషించేవాడుగా ఉండాలి. ఎలాంటి ద్వేషం? ఈరోజు మనుషులు అనుకున్న ద్వేషం అనుకుంటున్నారా? మనుషులపై చూపించే ద్వేషం అనుకుంటున్నారా? మనుషులకి ఏమర్థమైందో కానీ దేవుడు కోరుకున్న ద్వేషం ఏంటో మీకు అర్థం కావాలి ఈ రాత్రి. ప్రియులారా, ఏమంటున్నాడు? ఎవడైనా నా యొద్దకు వస్తే వాడు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ఒకళ్ళు ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. చూడండి, అంటే ఆయన కంటే మిన్నగా దేనిని ప్రేమించకూడదు, ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేనినైనా ప్రేమిస్తే నువ్వు దేవుని ద్వేషించేవానిగా మారుతున్నావు అన్నమాట. లేదు, దేవుణ్ణి ద్వేషించకుండా నువ్వు దేవుని ప్రేమించేవానిగా ఉండాలి అన్న వాళ్ళ మిగిలిన వీళ్ళందరినీ ద్వేషించగలవా నీవు? మరి దేవుడు కావాలి అంటే, దేవుని శిష్యుడిగా నువ్వు మారాలి అంటే ద్వేషించక తప్పదు, చివరికి నీ ప్రాణాన్ని సైతం అంటున్నాడు. అంటే నువ్వు ద్వేషించడాన్ని దేవుడు ఒప్పుకుంటున్నాడు, నువ్వు ద్వేషించడాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. మీకు అర్థమైందో లేదు? దేవుడు మెచ్చుకుంటున్నాడు దేనిని? నీవు నీ వారిని ద్వేషించటం మెచ్చుకుంటున్నాడు, చివరికి నీ ప్రాణాన్ని ద్వేషించటం. అంటే కాదనుకోవటం. ద్వేషం అంటే ఏంటి? కక్షాపగా కాదండి. అక్కడ కాదనుకోవటం. నాకు అవసరం లేదు, నా ప్రాణము నాకు మిన్నైనది కాదు, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు నాకు మిన్నైన వారు కారు. అదండి ద్వేషం అంటే. దానిని అతిగా ప్రేమించకపోవటం, నీవు ఎక్కువగా దాన్ని కోరుకోకపోవటమే ద్వేషం అంటున్నారంటే. వద్దనుకోవటం. ఏమండి, టీ తాగుతారా? వద్దండి అంటే టీని వద్దనుకుంటున్నావు, నువ్వు టీని కాదనుకుంటున్నావు, తాగకూడదు అనుకుంటున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు అన్నమాట? యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా మారడం కోసం ఎందరినో నువ్వు అవసరమైతే ద్వేషించే పరిస్థితి రావాలి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తన బోధన ఆరంభించక ముందు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు గలిలీ సముద్ర తీరాన్ని వెళుతున్నాడు. ఆయన వెళుతున్నప్పుడు ఎవరు కనబడ్డారో ఒకసారి బైబిల్లో మీరు చూడాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ప్రియులారా. మరొక సువార్తికుడైన మార్కు రాస్తూ 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. అక్కడ యాకోబు యోహానుల గురించి మాట్లాడుతూ ఆయన వారిని పిలువగా, ఎవరు వాళ్ళు? 19వ వచనం. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహానును చూచాడు. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జాలరు వాళ్ళు కాబట్టి. వెంటనే ఆయన వారిని పిలువగా, వారు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ మాట, వారు పిలువగా వెంటనే తమ తండ్రి అయిన జెబెదయిను దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏం చేశారట? తండ్రిని విడిచిపెట్టేశారు, జీతగాండ్రిని విడిచిపెట్టేశారు, తమ వృత్తిని విడిచిపెట్టేశారు, తాము ప్రేమించిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరకు. అంటే వారందరినీ ద్వేషించారంట. వీరు మాకొద్దు, మాకు యేసు కావాలి, మాకు యేసు కావాలి, వీరు అవసరం లేదు. అర్థమవుతుందా ప్రియులారా? ద్వేషించడం అంటే ఏమనుకుంటున్నారు? ద్వేషాన్ని ఇష్టపడతాడు. నీ వారిని కాదనుకోవడం దేవుడు ఇష్టపడతాడు. నీ తండ్రిని కాదనుకున్నావా నా కోసం? నీ భార్యను కాదనుకున్నావా నా కోసం? నీ తల్లిదండ్రులు కాదనుకున్నావా నా కోసం?
నీ అన్నదమ్ములు కాదనుకున్నావా నా కోసం? నీ ప్రాణమును కాదనుకున్నావా నా కోసం? నువ్వు ఒకవేళ వీటన్నిటిని ద్వేషిస్తే, ద్వేషించడం అనే పదం వాడబడిన చూడండి, ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి మీరు పాత్రుడు కావాలి అంటే వీరందరినీ ద్వేషించవలసిన అవసరత ఉంది. అయితే ఎవరిని ద్వేషించమన్నాడు కాబట్టి దేవుని పనిలో ఉన్న శిష్యులను ద్వేషించమని కాదు, దేవుని పనిలోన నీ తల్లిదండ్రులు ద్వేషించమని కాదు, దేవుని పనిలో సహకారులైన వాళ్ళు ద్వేషించమని కాదు. ఇక్కడ అపార్థం చేసుకోకండి. ఏమండి, ఎవరిని ద్వేషించకూడదు? నీ తండ్రి పనిలో నీకు సహకారులుగా ఉన్న వారిని ద్వేషించమని కాదు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుంచి చూస్తే యేసుక్రీస్తు మాటలలో కొంతమంది గురించి చెబుతున్నాడు. ఎవరిని సహోదరులు అంటున్నారు? తన సహోదరుని ద్వేషింపక ఉంటే అంటే ఎవరిని సహోదరులు? వీళ్ళ 49వ వచనం, ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని అంటే పరలోక సంబంధమైన దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారే తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, వీళ్ళందరూ. పరలోకపు తండ్రి పని చెయ్యని వారు తల్లైనా, తండ్రి అయినా, అక్క అయినా, అన్న అయినా, ఎవరైనా వారిని నువ్వు ద్వేషించక తప్పదు. బాగా వినాలి. ఏమండి, నాకు తల్లి ఉన్నదండి, తండ్రి ఉన్నాడండి, కానీ వారు దేవుని పనులు సహకరించటం లేదండి, తండ్రి చిత్త ప్రకారంగా వారు చేయనివ్వటం లేదండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? గుడ్ బాయ్ అంటే వదిలే. ఏమంటే జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులు యేసుతో పాటు వచ్చారు, కానీ జెబెదయి వచ్చాడేంటి? ఆ రోజు జెబెదయి రాలేదు. వీళ్ళిద్దరు వచ్చేసారు. ఎవరిని విడిచిపెట్టి? తమ తండ్రిని. ఇప్పుడు మీరు చదివారు కదా, మార్కు సువార్తలో 1వ అధ్యాయం 19-20 వచనాలు చదివినట్లుగా తమ తండ్రిని విడిచిపెట్టేశారు, జెబెదయిని విడిచిపెట్టేశారు, ఇంటి దగ్గర బంధువర్గాన్ని విడిచిపెట్టేశారు, ఏమండి జీతగాండ్రను విడిచిపెట్టేశారు, దోరల్ని విడిచిపెట్టేశారు, వలలను విడిచిపెట్టేశారు. అందుకే పేతురు అంటాడు, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము కదా నాయనా. అవునా? యేసుతుంటున్న మాట. అంటే వీటన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, పేతురు అంటున్నాడు చూడండి, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. అంటే అన్నిటినీ ద్వేషించేశారా? అన్నిటినీ వద్దనుకున్నారండి. అదే ద్వేషించటం. ఆ ద్వేషాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఆయన కోసం వీరందరినీ ద్వేషించడం దేవుడు ఇష్టపడతారు. ఏమండి, చాలామంది మాట్లాడుతుంటారు కదా, దేవుని సేవకి వెళ్తే, ఏమండి మరి ఏంటండి తండ్రి పనులు సహకరించకపోతే తల్లిని వద్దనుకోమన్నాడండి దేవుడు? తండ్రి వద్దనుకోమన్నాడండి దేవుడు? ఏమండి, బైబిల్లో దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టేమన్నాడండి? విడిచిపెట్టగా ఏం చేస్తారు? నీ తండ్రిలో, నీ తండ్రి పనిలో, నీ తండ్రి చిత్త ప్రకారము చేయు వారే నీ తల్లి, నీ సహోదరుడు, నీ సహోదరి. యేసన్న మాట అండి. ఆయన మాటలు చాలామందికి మింగుడు పడవండి, చాలా కష్టంగా ఉంటాయి ఆయన మాటలు. ఆయన మాటలు అర్థం కావాలి అంటే దేవుడు అర్థం కావాలి. మీకు దేవుడు అర్థం కావాలి. ద్వేషాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎస్ నువ్వు ఎప్పుడైతే ద్వేషిస్తున్నావో, నీ వారిని ద్వేషిస్తున్నావో, దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ద్వేషించే వారిని ప్రేమించేవాడు. మాట నెగిటివ్గా అనిపిస్తుందేమో, కానీ అది వాస్తవం. మంచి చేసేవాళ్ళని ద్వేషించడం కాదు, తండ్రి పనిలో చేసేవారిని ప్రేమించటం, తండ్రి పనిలో సహకరించని వారిని విడిచిపెట్టి వెళ్ళడం. అలాగని తండ్రిని వాళ్ళు విడిచిపెట్టేసి లేదు, ఇప్పుడు సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తానని పేతురు అన్నాడు కదా మత్తయి 19:27. భార్యని విడిచిపెట్టలేదే, కుటుంబాన్ని విడిచిపెట్టలేదే. అంటే అక్కడ ఏంటి? ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకపోవటం. అది ఆయన కన్నా మీరు దేనిని ఎక్కువ ప్రేమించినా మీరు దేవుని ప్రేమించేవారు కారు. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుంచి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుంచి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు మాత్రమే నాకు పాత్రుడు, తన సహోదరుని తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు. 39వ వచనం వచ్చేసరికి, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. అంటే యేసుక్రీస్తు మాటలలో ఆంతర్యం ఏమనుకుంటున్నారు ప్రియులారా? దేవుని పని నిమిత్తమై నీ వారిని కాదనుకోవటం.
ఎప్పుడు కాదనుకోవాలి తెలుసా? వారు నీ తండ్రిని కాదనుకున్నప్పుడు వారిని నువ్వు కాదనుకో. వారు నీ తండ్రి పనులు సహకరించినప్పుడు కమాన్ వాళ్ళని కూడా పెట్టుకో. తండ్రి తర్వాత, పరలోకపు తండ్రి తరువాత. అంటే నీ తండ్రి పనులు సహకరించని వారిని నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ద్వేషించటం అంటే పట్టించుకోకపోవటం, విడిచిపెట్టేయటం. ఎందుకంటే నువ్వు దేవుని కోసం ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఆ ద్వేషాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఏమంటే అందుకు లోకాన్ని ద్వేషించవచ్చు. ఏమని? లోకం ఏమంటది? చూడండి, దేవుని సేవను పట్టుకొని భార్యని బిడ్డల్ని పట్టించుకోకుండా ఏమండి ఊరంబడిపోతున్నాడండి. లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు. డోంట్ కేర్. ఏమంటే లోకం మిమ్మల్ని ద్వేషించడం పెద్ద అపరాధం ఏం కాదండి. దేవుడు మిమ్మల్ని ద్వేషించకూడదు. దేవుడు మిమ్మల్ని ద్వేషించకూడదు. ఎందుకంటే మీరు నిజంగా దేవుని పనిలో ఉంటే లోకం ఖచ్చితంగా మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందండి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అన్నారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చూడాలి ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మీరు నా నిమిత్తము, నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఏమిటి కనుక మనుషులు ద్వేషిస్తున్నారని మీరు బాధపడకండి. మనుషులు ఎవరో నేను అసహించుకుంటున్నారని మీరు దిగులు పడకండి. పోనివ్వండి. మనుషులు ద్వేషిస్తే మీకేంటండి? మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ద్వేషించకూడదు. అందులో మీరు నిజంగా ద్వేషింపబడితే, బాగా వినండి, ఇక్కడ ఒక రహస్యం మీకు చెప్తాను. మీరు నిజంగా లోకము చేత ద్వేషింపబడితే దేవుని చేత ప్రేమించబడతారు. దేవుని చేత ప్రేమించబడాలంటే రహస్యం ఏంటో తెలుసా? లోకం మిమ్మల్ని ద్వేషించాలి. లోకం మిమ్మల్ని చూచి ద్వేషిస్తుంది. ఎందుకంటే చాలామంది చూస్తే పడదండి ద్వేషం. ముక్కు ముఖం తెలియకపోయినా ఎందుకో కోపాలు పెట్టుకుంటారు ఎవరి మీద. కారణం ముఖపరిచయాలు లేకపోయినా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. ఎందుకు? ఎవరో చెప్పుడు మాటలు విని, ఏవో ఊహించుకొని, ఏవో మనసులో బాధ పెట్టుకొని, నిజానిజాలు తెలియకుండా ఎంతమందినో మన మనసులో ద్వేషిస్తుంటాం. ఆ ద్వేషమంతా చెడ్డది. కానీ లోకము నిన్ను ద్వేషించిన దేవుని కోసం నువ్వు ఆ ద్వేషాన్ని పట్టించుకోకుండా నీ అనుకున్న వారందరినీ దేవుని కొరకు విడిచిపెట్టి ముందుకు వెళితే, ఆయన పనిలో నువ్వు నిలబడితే, లోకం నిన్ను ద్వేషించినా నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు అని మర్చిపోకు. మీకు ఒక మంచి ఉదాహరణ ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మరి యాకోబు భార్య అయిన లేయా మీకు తెలుసు. యాకోబుకి 4 భార్యలు: లేయా, రాహేలు, జిల్ఫా, బిల్హా. అందులో లేయా మొట్టమొదటిసారిగా మరి వివాహం చేయబడిన భార్య. అలాంటప్పుడు లేయక బిడ్డలు లేరు. ఆమె గొడ్రాలు. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఏమైందో అన్నది ఒకసారి మీకు చెప్పాలనుకున్నాను. ఆదికాండం ఒకసారి బైబిల్ తీయండి. ఎంత మంచి మాట దేవుడు రాయించాడు చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో లేయాకు బిడ్డలు లేకపోవడం వల్ల లోకమంతా ఏమంటున్నాడు? గొడ్రాలు 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 అంటుందండి. పిల్లలు కలిగిన వాళ్ళందరూ లేయాని చూసి ఏదో అనుకున్నారు, పాపం చేసుకుందా, దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు, గర్భం తెరవలేదు అని మాటలు అంటూ కించపరుస్తూ అవమానిస్తున్నప్పుడు ఆ మాట చూడండి. ఆదికాండం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి తెరిచెను. మాట ద్వేషింపబడుట యెహోవా చూచాడు యెహోవా. లోకం నిన్ను ద్వేషిస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవటం లేదని నువ్వు అనుకుంటున్నా. లేయా నువ్వు ఆశీర్వదింపబడిన దాని తల్లి. ఎందుకు? లేయా ఆశీర్వదింపబడింది ఏంటండి? జబ్బు కళ్ళది కదా, మొదటి భార్య కదా, యాకోబు గారికి ప్రేమ లేదు కదా ఆవిడంటే. యాకోబు గారికి ప్రేమ లేకపోతే, యాకోబుకి ప్రేమ లేకపోతే దేవుడికి చాలా ప్రేమ ఉంది. మనుషులు ప్రేమించకపోతే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. 32వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి అన్నాడు. ఎంత మంచి చూసారండి, భక్తురాలండి. ఏమంటే దేవుని జ్ఞాపకం చేసుకుందండి ఆ సమయంలో. యెహోవా నా శ్రమను చూచి వీళ్ళందరూ అవమానపరుస్తుంటే, వీళ్ళందరూ ద్వేషిస్తుంటే
యెహోవా అది చూచాడు, నా గర్భాన్ని తెరిచాడు అంటుంది చూడండి. అవునా? అంటే లేయా ఏమైందనమాట? దీవించబడింది. మనుషులు నిన్ను ద్వేషించారు, కానీ లేయా ద్వేషించబడ్డం అనేది దేవుడు కనిపెడుతున్నాడు. అమ్మా, నేను అందరూ అంటున్నారు కదా, ఓకే ఓకే, మొట్టమొదట నీ గర్భాన్ని తెరుస్తాను నేను. 33వ వచనం, ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనం చదవండి ప్రియుల. నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. వాళ్ళు అంటున్న మాటలన్నీ వింటున్నాడు. లోకం నీ మీద నిందలు వేస్తున్నప్పుడు వింటున్నాడు. అందరూ నేను చీ అంటున్నప్పుడు, అసహించుకుంటున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు యెహోవా వింటున్నాడు. సమాధానం వస్తుంది. దానికి ఓర్పు కావాలి, సహనం కావాలి. ఏమండి, మీరు ఎప్పుడైనా లోకం చేత ద్వేషం పడుతున్నారా? మీరు ఎప్పుడైనా లోకం ఎప్పుడైనా మిమ్మల్ని ద్వేషిస్తుందా? ద్వేషిస్తే అదృష్టవంతులారా మీరు. లోకం మిమ్మల్ని దేవుని విషయమే, మీ వాక్య విషయంలో ఎప్పుడైనా మిమ్మల్ని ద్వేషిస్తే మీరు భాగ్యవంతులు. ఎందుకంటే మీరు ద్వేషింపబడుతున్నారు అంటే ఎవరి దృష్టిలోకి వెళ్ళిపోతున్నారన్నమాట? దేవుని దృష్టి మీ మీద పడుతుంది. ఆఫ్టర్ ఆల్ పిల్లలు లేనందుకు లేయా గొడ్రాలను అనిపించుకున్నందుకే యెహోవా దృష్టి ఆమె మీద పడి ఆమె ద్వేషింపబడుతుందన్న సంగతిని చూచి ఆమె గర్భాన్ని తెరిచాను అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. అవునా? ఆమె గర్భం తెరిచాడు. ఎందుకు? ద్వేషింపబడినందుకే. అంటే ద్వేషింపబడే వారి పట్ల దేవుని కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ లోకాన్ని నువ్వు ద్వేషిస్తున్నప్పుడు నీ అనుకున్న వాళ్ళు అందరూ నిన్ను కాదనుకున్నా, నిన్ను ప్రేమించిన వారు నిన్ను ద్వేషిస్తున్నా దేవాది దేవుడు నిన్ను ద్వేషించకుండా నిన్ను హక్కును చేర్చుకోవడానికి చూస్తున్నాడు ఆయన. లేయని ఎందుకు ద్వేషించకుండా ప్రేమించాలి? లోకానికి రారాజు రావాలి అంటే యోధా పుట్టాలి. గోత్రాక ఆరంభకుడు ఎవరు? గోత్రకర్త ఎవరు? యోధా. కనుక ఆ యోధ ఎవరి గర్భం గుండా పుట్టాలి? లేయా గర్భం గుండా పుట్టాలి. అందుకే దేవుడు లేయాను ప్రేమించాడండి. లేయాను ప్రేమించడానికి గల కారణం ఆమె ద్వేషింపబడుతుంది అందరి చేత. గొడ్రాలు అనే భయంకరమైన మాట భరిస్తుందామె. దానంతటిని బట్టి యెహోవా ఆమెను చూచి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, ఆ మాట చూడండి, ద్వేషింపబడుట యెహోవా చూచి, యెహోవా చూస్తాడన్నమాట. లోకం ఆయన విషయంలో మిమ్మల్ని ద్వేషిస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడన్నమాట. ఏమండి, ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా ఇందును గూర్చి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రేమింపబడినది ఒకతయు, ద్వేషింపబడినది ఒకతయు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమించబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడి దాని కుమారుడట, జ్యేష్ఠపుత్రుడు. కానీ మొదటి భార్య అంటే నచ్చలేదు, మొదటి భార్యని ద్వేషిస్తున్నాడు. ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వల్ల బిడ్డలను కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల. నువ్వు ద్వేషించే దానికి జ్యేష్ఠపుత్రుడు పుట్టితే, నీ వారసుడు తొలిచూలు కుమారుడు పుడితే, తండ్రి తన కలిగిన దానిలో తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చేవాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారునికి జ్యేష్ఠునిగా చేయకూడదు. నీకు నచ్చకపోతే ఏంట్రా? రాహేలు మీదే ప్రాణం ఎప్పుడును. ఎవరికి? యాకోబు గారికి ఎప్పుడు రాహేలు మీదే మోజు ఉండేది, ఇష్టం ఉండేది, ప్రేమ ఉండేది. కానీ ఆమె ప్రేమించబడలేదు దేవుని చేత. ఎవరు ప్రేమించబడ్డారు? ద్వేషింపబడిన లేయా ప్రేమించబడింది. కనుక నువ్వు ద్వేషింపబడుతున్నావు అని బాధపడద్దు, నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు ద్వేషింపబడ్డవే నీ అదృష్టం. ఖచ్చితంగా నీకు ఎవరికీ చేయలేని దాన్ని దేవుడు నీకే చేస్తాడు. అదే దేవుడు శాసనం. ఒకవేళ ఎవరికైనా ఇద్దరు భార్యలుండి ఆమె ద్వేషించిన దానికి పుట్టిన కుమారునికి ఎవరైనా ఇచ్చేస్తారంటే వద్దు. నువ్వు ప్రేమించిన వాళ్ళకి ఇచ్చేయడం కాదు, నువ్వు ద్వేషించిన జ్యేష్ఠ కుమారుడు మొదటి భార్య కడుపును పుడితే నీకు నచ్చకపోయినా, నువ్వు ద్వేషిస్తున్నా ఆ తొలిచూలు పుట్టిన కుమారుడు ఆ ద్వేషింపబడిన దానికి పుట్టిన దానికే నీవు నీ వారసత్వం ఇవ్వాలి అంటున్నాడు. చూడండి దేవుని మనస్సర్రా. అంటే ద్వేషింపబడే వారి పట్ల దేవుడు చూపించే ప్రేమ, కరుణ. ఏమండి, ద్వేషింపబడ్డాడు,
యోసేపు. ఎవరి ద్వారా? మిగిలిన 11 మంది అన్నదమ్ములు ద్వేషించారు ఆయన్ని. కానీ ద్వేషింపబడినందుకు యోసేపు పడిన శ్రమలు, బాధలు ఇన్నన్ని కాదు. చిన్న వయసులోనే తండ్రికి దూరం చేసి, కుటుంబానికి దూరం చేసి, దొంగల బారిన పడేటట్టుగా చేసి, అన్నదమ్ములే కొట్టి, ఏమండి అతను విదేశీయులకు అమ్మేసినప్పుడు నిజంగా అతను వెళ్ళిపోయి, పారిపోయి, స్వదేశాన్ని విడిచిపెట్టి పరదేశిగా ఇతర ఐగుప్తు దేశంలోనికి చేరిపోయి, అక్కడ ఒక దౌర్భాగ్యురాలి వలన, ఒక దుష్టురాలి వలన చివరకు జైలుకు వెళ్ళి చెరసాలలో అనేక సంవత్సరాలు మగ్గిపోయిన తరువాత మనుషులందరూ కూడా యోసేపు అవ్వ ఇలాంటి వాడా, తండ్రింటి వాసాలు లెక్క పెట్టాడటండి యోసేపు. జరిగినది తెలియదు వాళ్ళకి, జరిగిన కుట్ర వాళ్ళకు తెలియదు. యోసేపు నేరస్తుడు. యోసేపు తన పొతీఫరు భార్యను కావాలనుకున్నాడంట. ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది అది. అభాండాన్ని మోసాడు. కానీ యెహోవా విడిచిపెట్టాడా యోసేపుని? నో. లోకమంతా తన అన్నదమ్ములతో సహా ద్వేషిస్తున్నప్పుడు యోసేపును తండ్రి ప్రేమిస్తున్నందుకు ద్వేషాన్ని పెట్టుకున్నా, ద్వేషింపబడే వారిని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. గనుకనే అన్నదమ్ములను తండ్రితో సహా ఆ యోసేపు పాదాల దగ్గరకు తీసుకొని వచ్చాడు. అదర్రా ద్వేషింపబడే వారి పట్ల దేవుడు చూపించే ప్రేమ. కనుక అంటే ద్వేషింపబడే వారికి లాభాలున్నాయన్నమాట. ద్వేషింపబడే వారికి ఏమున్నాయి? గొప్ప గొప్ప బహుమతులు ఉన్నాయన్నమాట. కనుక యోసేపుకు నిజంగా రాజు తర్వాత ఫరో అంతటి సింహాసనం, అధికారం అతనికి వచ్చింది అంటే కారణం అతను ద్వేషింపబడ్డం. అందరి చేత ప్రేమించబడ్డం గొప్ప కాదర్రా. దేవుని నిమిత్తమై నువ్వు ద్వేషించబడుతుంటే, లోకానికి నిజాలు తెలియక నిన్ను ద్వేషిస్తుంటే, అలాంటప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవుని చేత ప్రేమించబడ్డం అనేది వరం. దేవుడే ప్రేమించడం అనేది వరం అండి. కనుక ఇప్పుడు నువ్వేం కోరుకోవాలి? లోకం నన్ను ద్వేషిస్తే బాను, లోకం నన్ను ద్వేషిస్తే బాను, అందరూ నన్ను ద్వేషిస్తే బాను, అందరూ నన్ను కాదనుకుంటే బాను. అందరూ కాదనుకుంటే దేవుడికి జాలి కలుగుతుందట. మిమ్మల్ని చూసి అయ్యో ఒంటోడు అయిపోయాను ఆయన, నేను ఉంటాను రా, నేను వచ్చేస్తాను రా నీ దగ్గరికి, నువ్వేం ఒంటోడు కాదురా, నువ్వు భయపడదురా, నేనున్నాను రా నీకు. దేవుడిచ్చే అభయం చూసారా? లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మాత్రమే మీకు ఈ అభయం. అంటే ఆ మహాభాగ్యం మీకు రావాలి అంటే మీరేం చేయాలి? ద్వేషింపబడాలి. లోకము చేత ద్వేషింపబడాలి. అలా ద్వేషింపబడాలి. నువ్వు వాళ్ళందరినీ ద్వేషించాలి, కాదనుకోవాలి, అందరినీ వద్దనుకోవాలి. ఆ వద్దనుకునే స్థాయి నీకు ఉంటే అప్పుడు దేవుని చేత ప్రేమించబడిన వాడుగా ఏం మారుతావు? నువ్వు ఎలా మారుతావు అంటున్నాడు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించుకొనదగిన గడియది. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పది అంటున్నాడు చూడండి. నిజంగా ద్వేషింపబడ్డం ఒక వరం అర్రా. కనుక ద్వేషింపబడ్డమే దేవుని దగ్గర నుంచి మీకు దొరికే భాగ్యము, వరము అనుకున్నప్పుడు మీరు లోకాన్ని ద్వేషించడం తప్ప, మీరు మీ వారిని వద్దనుకోవడం తప్ప. అనుకోండి అర్రా, లోకాన్ని అంతటినీ వదిలేయండి అర్రా దేవుని కోసం. దేవుని కోసం ఈ లోకాన్ని మీరు కాదనుకుంటే, దేవుడు అందరినీ కాదనుకున్నందుకు మిమ్మును, లోకమంతా మిమ్మల్ని ద్వేషించినా, అందరూ మిమ్మల్ని వదులుకున్నా, దేవుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కనుక దేవుడు ప్రేమించిన వారిని కావాలనుకోండి, దేవుడు వద్దన్న వారిని మీరు ద్వేషించండి. ద్వేషించడం అంటే విడిచిపెట్టండి, వద్దనుకోండి, సంబంధాలు తెంచేసుకోండి. చివరికి పౌలేమన్నాడు? నా ప్రాణాన్ని కూడా వదిలేసుకుంటున్నాను అన్నాడు. ప్రాణం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. పౌలు గారు అంటున్న మాట, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నా ప్రాణం నాకొద్దు, నా ప్రాణాన్ని కూడా నేను ద్వేషిస్తున్నాను, నా ప్రాణాన్ని కూడా నేను వద్దనుకుంటున్నాను అంటున్నాడు చూడండి. అలాంటి వాడుగా క్రైస్తవుడు మారగలిగితే
అలా నువ్వు లోకాన్ని ద్వేషించగలిగితే ఆ ద్వేషించే వాళ్ళని ప్రేమించేవాడు దేవుడు. అంటే నీ ద్వేషాన్ని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ద్వేషం, ఈ లోకాన్ని ద్వేషించటం, ఈ లోకంలో దేవుడు కాదన్న వారిని ద్వేషించటం, ఈ లోకంలో దేవుని కన్నా మిన్నగా ప్రేమించే వారిని కాదనుకోవటం, దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే ద్వేషాన్ని ప్రేమిస్తున్న దేవుడు. నీవు ద్వేషించడాన్ని కోరుకుంటున్నాడు. ద్వేషించు నాయన, నేను కావాలి అంటే ద్వేషించు. భార్యాభర్తలు ప్రేమించుకుంటారు ఒకరినొకరు. ఏమండి, నిజంగా భర్త కోసం భార్య తన వారందరినీ విడిచిపెట్టి వస్తుంది. దేనికోసం? నేను తాళి కట్టించుకున్నాను, నా జీవితం అంతా ఆయన దగ్గరే గడపాలి, నా యజమాని, నా శిరస్సు ఆయన, కనుక నా వాళ్ళందరినీ వదులుకొని రావడం. అలాగని దేవుడు ద్వేషించమన్నాడు అంటే వాళ్ళందరితో మాట్లాడొద్దని వదిలేయమని కాదు. అక్కడ భర్త కోసం తన పుట్టింటిని విడిచిపెట్టి వచ్చింది అంటే వాళ్ళందరినీ కాదనుకుంది. దానికి దేవుడు పెట్టిన అర్థం ద్వేషం, వద్దనుకోవటం, నాకు నా భర్త కంటే ఎవరు ఎక్కువ కాదనుకోవటం. అదర్రా అప్పుడప్పుడు ప్రేమించుకునేటప్పుడు ప్రియులు, ఏమండి, ప్రేమికుడు ప్రేయసి ఏమని మాట్లాడడం తెలుసు? ఇగో టైం అవ్వట్లేదు, ఇగో మీ ఇంటి వాళ్ళు ఒప్పుకునేటట్లేరు, మన పెళ్ళికి అంగీకరించేటట్లేరు, దా నువ్వు మేజర్ నేను మేజర్ని, రా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, మీ అమ్మా నాన్నలు కావాలో నేను కావాలో తేల్చుకో అంటాడు. అవునా? అంటే అప్పుడు ఏం చేయాలి? పాపం ఏం చేస్తుందంటే ప్రియురాలు రెండు మనస్సుల మధ్య నలిగిపోతుంది. ఎలా? చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులు వద్దనుకోనా? నన్ను ప్రేమించిన నా వాళ్ళు వద్దనుకోవాలా? లేదా నా కోసం భవిష్యత్తును ఇస్తానన్న ఈయన వద్దనుకోవాలా? ఏం చేయాలి? ఈరోజు ఎన్నో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయంటే, ఇంట్లోంచి పారిపోయి వివాహాలు చేసుకుంటున్నారంటే కారణం ఏమండి? వారు తమ వారిని కాదనుకొని వెళ్ళి వాళ్ళు పెట్టిన గీతను దాటి వెళ్ళి చేసుకున్నారండి వివాహం. తల్లిదండ్రులు వద్దన్నందుకు, చెయ్యము అన్నందుకు, అభ్యంతర పరిచినందుకు వారిని కాదనుకొని, అంటది మీకోసం నేను అందరినీ కాదనుకొని వచ్చాను, మీ ప్రేమ కోసం వాళ్ళందరినీ వద్దనుకొని వచ్చాను. నిజమేనండి. ఇద్దరు కూడా తమ ఇంటి వారిని కాదనుకొని వచ్చారు, ద్వేషించి వచ్చారు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే నీ వాళ్ళని వదులుకుంటావా నా కోసం? నీ భార్యను వదులుకోగలవా నా కోసం? నీ తల్లిదండ్రులు వదులుకోగలవా నా కోసం? నీ అక్క చెల్లెని వదులుకోగలవా నా కోసం? నీ ఆస్తిపాస్తులను వదులుకోగలవా నా కోసం? దేవుడు అంటున్నాడు, నువ్వు ద్వేషించకపోతే, వారందరినీ వద్దనుకోకపోతే నువ్వు నా పాత్రుడు కాలేవు, నీవు నావాడివి కాలేవు అంటున్నాడు. చూడండి, ఏమండి, అదే కదా లోకాసువార్త 6:22 మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. కీర్తన గ్రంథంలో మాట చదువుదామరా, 139వ కీర్తన 21వ వచనం, 139వ కీర్తన 21వ మాట. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించున్నారు. చూడు ప్రభువా, నిన్నొద్దనుకున్నవాడు నేను వద్దనుకుంటున్నాను, నువ్వు కావాలనుకున్న వాళ్ళే నాకు కావాలి. ఎంత మంచి మాట అండి. నువ్వు కోరుకున్న వాళ్ళే నేను కోరుకుంటాను అంటున్నాడు దావీదు. నువ్వెవరు నేను ద్వేషిస్తావా? నాకు వారు అవసరం లేదు. నీకు నా వాళ్ళంటే ఇష్టం లేదా? అయితే నాకు ఇష్టం లేదు నాయన. నా బంధువర్గం అంటే నీకు ఇష్టం లేదా? అయితే నాకు నా బంధువర్గం అంటే ఇష్టం లేదు. ఒక నిజమైన ప్రేమికుడు చెప్పే మాట, ఒక నిజమైన ప్రియుడు చెప్పే మాట, నీకోసం నా వాళ్ళని వదులుకుంటాను. లోకంలో 60-70 సంవత్సరాలు ఉండే మనిషి బ్రతుకు కోసం తన వారిని విడిచిపెట్టే ఈ లోకంలోని మనుషుల మనస్తత్వాలను మించినదేంటో తెలుసా? నీ దేవుని కోసం ఈ లోకాన్నే విడిచిపెట్టడం. పౌలు అంటున్నాడు, నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదంటున్నాడండి. ఎవరి కోసం? తన ప్రాణాన్నే ద్వేషించాడు యేసు కోసం. నాకు అవసరం లేదయ్యా నా ప్రాణం, నీకన్నానా నా ప్రాణం, తీసుకో నా ప్రాణం, తీసుకో నా జీవితం. నిజంగా ఎంత మహానుభావులండి వాళ్ళంతా. అలాంటి వారి కోసం బైబిల్లో ఒక మాట రాయబడిందండి. లూకా ప్రకటన గ్రంథం 12:11 చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏమండి,
మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించడం లేదట. నా ప్రాణం నాకు ఎంత మాత్రమూ ప్రియమైనది కాదు అంటే ఎందరో పౌలు లాంటి స్వభావం. యేసు పరలోకపు తండ్రి కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడండి. మనందరి కోసం తన జీవితాన్ని అర్పించేశాడండి. లోకమైన ద్వేషించిందండి. లోకం యేసును ద్వేషించలేదా? ఏమండి, లోకం యేసును ద్వేషించలేదా? యోహాను సువార్త 15వ అధ్యాయం ఆయన ఓదారుస్తున్నాడు చూడండి ఏమని. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు ఏమంటున్నాడు? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులు కారు కదా, మీరు నావారు. లోకము నన్ను ద్వేషించింది. ఈ రోజుకి యేసును లోకం ద్వేషిస్తూనే ఉందండి. ఆయన నమ్మిన వారిని ద్వేషిస్తూనే ఉందండి. క్రైస్తవులకు జరుగుతున్న హింసలు దేనికి? ఈ దేశంలో ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఈ దేశంలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు ద్వేషిస్తున్నారు. యేసుక్రీస్తు అంటేనే ద్వేషిస్తున్నారు. ఏం చేశాడని ఆయన? లోకము నన్ను ద్వేషించింది. యేసు చెబుతున్న మాట ఏమని? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు కదా నాయన. కనుక మీరు ద్వేషానికి భయపడకండి. మీరు ద్వేషానికి భయపడకండి. ఎందుకంటే మిమ్మల్ని ద్వేషించే వారు ఒకవేళ లోకమంతా ఉన్నా మీకెందుకు నాయన భయం? ప్రేమించేవాడిని నేనున్నాను కదా. ద్వేషించే వారిని ప్రేమించేవాడిని నేను. దేవుని ప్రేమ రావాలి అంటే లోకం మిమ్మల్ని ద్వేషించాలి. ఒక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం ప్రవక్త అయిన యెషయా రాస్తున్న మాట 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు, మీ సొంత వారు, నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీకు సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. సిగ్గుపడేది వారే. దేవుని పని కోసం బ్రతుకుతున్నందుకు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే ఒకానొక రోజు వారు సిగ్గుపడతారు అంటున్నాడు. అవునరా? కనుక లోకం సిగ్గుపడుతుంది మిమ్మల్ని ద్వేషించినందుకు. కానీ మీరు తలెత్తుకొని జీవించండి. లోకం అవమానపరిచిందని సిగ్గుపడి తలదించుకోకండి. మీ దేవుడు మిమ్మల్ని ద్వేషించకుండా జాగ్రత్త పడండి. మీ దేవుడు మిమ్మల్ని ద్వేషించకూడదు. ఈ ప్రపంచమంతా మిమ్మల్ని ద్వేషించినా పర్వాలేదు, ఈ లోకమంతా మిమ్మల్ని ద్వేషించినా పర్వాలేదు. కానీ దేవుని చేత మీరు ద్వేషింపబడేవారుగా మారకూడదు. దేవుడు ఎప్పుడు ద్వేషిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు ద్వేషిస్తాడో తెలుసా? ఆయన కంటే మీరు దేనిని ప్రేమించినా ద్వేషిస్తాడు. మనిషి చూడండి, ఈరోజు మనిషి ఎలాంటి వాడు? దేని ప్రేమిస్తాడో తెలుసా? మనిషి ధనం అండి, సిరండి, దాన్ని కోరుకుంటున్నాడండి. అందుకే దేవుడు ఆంక్ష పెట్టాడు. దేవుడు గీత గీశాడు. ఏంటా గీత? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి ధనానికి దాసులుగా ఉండనేరకండి. నేను కావాలా డబ్బును ద్వేషించండి, నేను కావాలా ధనాన్ని ద్వేషించండి. ధనం కావాలా ఆటోమేటిక్గా నన్ను ద్వేషించినట్టే. ఈ లోకమంతా ధనం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏనాడో దేవుణ్ణి ద్వేషించింది లోకం. లోకమంతా ధనాన్ని కోరుకుంటుందండి, లోకమంతా సంపదను కోరుకుంటుందండి. కానీ మీరేం కోరుకోవాలి? దేవుని కోరుకోండర్రా. దేవుని కోరుకుంటే మీరు ధనాన్ని ద్వేషించిన వారు అవుతారు. మీరు ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. అంతేగాని నులివెచ్చని స్వభావం చాలా మందిలో ఉందంటే మాకు దేవుడు కావాలండి, డబ్బు కావాలండి, ధనం అవసరం ఉందండి, దేవుని వల్ల అవసరం ఉందండి. అలాంటి వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అనుకుంటున్నారా? కానేర్రా. మీ మనస్సులో దేవునికి నీ సిరికి నీ చోటిస్తే
నులవెచ్చని స్వభావం కలిగిన వారు కనుక దేవుని చేత ఉమ్మివేయబడతారేమో కానీ దేవుని చేత ఏమాత్రము మీరు ప్రేమించబడలేరు. కనుక దేవుని చేత మీరు ప్రేమించబడాలి అంటే ద్వేషాన్ని మీరు ప్రేమించాలి. ఎటువంటి ద్వేషం? దేవుణ్ణి వద్దనే వారిని కాదనుకునే ద్వేషం, దేవుడి కన్నా మిన్నగా ఎవరిని ప్రేమించని ద్వేషం, అటువంటి ద్వేషం. ఆ ద్వేషాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నా కోసం ఎవరిని కాదనుకున్నావు నువ్వు, నా కోసం దేనిని వద్దనుకున్నావు నువ్వు, దేనిని ద్వేషించావు నువ్వు నా కోసం దేనినైనా ద్వేషిస్తేనే నాకు పాత్రుడు అంటున్నాడు. మరి దేవుడు ద్వేషించాలి అంటే, దేవుడు ప్రేమించాలి అంటే నువ్వు లోకము చేత ద్వేషింపబడాలి. మరి దేవుడు ద్వేషించాలి అంటే దేవుని చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చెయ్యకపోతే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. ఏమండి, ఈరోజు చాలామంది దేవుణ్ణి ద్వేషిస్తున్నారండి. ఎలా? దేవుడు మిమ్మల్ని ద్వేషించడం తర్వాత, కానీ దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఎలా దేవుణ్ణి ద్వేషిస్తున్నారు? దేవుని చెప్పిన మాటలు ప్రకారంగా చెయ్యకపోవటం, ఆయన ఉద్దేశాలు ఆశయాలు నెరవేర్చకపోవటం వలన దేవునినే ద్వేషించేవారుగా ఉన్నారు. ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి శ్రమ, కష్టం ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ వారి కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ 60 ఏళ్ల జీవితం కోసం. అంటే నువ్వు దేవుని ద్వేషిస్తున్నావన్నమాట, నీ వారిని అతిగా ప్రేమిస్తున్నావన్నమాట. అది దేవుడికి నచ్చని పని. దేవునికంట దేనినైనా ఇష్టపడితే నువ్వు ఆయనకు పాత్రుడు కాలేవు. అది బైబిల్ ఘోషిస్తున్న సత్యం. అవునండి, చివరికి క్రైస్తవులుగా చెప్పుకున్న వాళ్ళు, భక్తిపరులుగా బైబిల్ చదువుతున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకున్న వాళ్ళు సైతం దేవుని దృష్టిలో ద్వేషకులుగా ఉన్నారు. ఎలా దేవుని దృష్టిలో ద్వేషకులుగా ఉన్నారు? ఒక మాట చూద్దాం ప్రియులారా. దేనిని బట్టి వారు ద్వేషింపబడుతున్నారు అన్నది. ఏమండి, ఒక మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏమండి, నీ సహోదరులు నువ్వు ద్వేషిస్తున్నావా? నీ సహోదరులు నువ్వు ద్వేషిస్తున్నావా? ఈరోజు ఎందరో దేవుని ముసుగులో దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి తమ సహోదరులను ద్వేషించేవారుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు దేవుని చేత ప్రేమించబడేవారు అనుకుంటున్నారా? కాదండి. నీ సహోదరుని ద్వేషించే నీవు దేవుని చేత కూడా ద్వేషింపబడేవాడవి. దేవుడు కూడా నిన్ను ద్వేషిస్తున్నాడు. అవునండి, వాడు మంచివాడు కాదండి, ఎందుకు నన్ను ప్రేమించాలి? వాడు చెడ్డవాడు కదండి, నేను ఎందుకు ప్రేమించాలి? వాడి వల్ల నేను హింస పొందానండి, ఎందుకు నేను వాడిని ప్రేమించాలి? వాడి వల్ల నేను గాయపరచబడ్డానండి, ఎందుకు నేను ప్రేమించాలి అనుకుంటున్నావా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా నీతో? దేవుడు ఏం చెప్పాడు? లూకాసువార్త 6వ అధ్యాయం 27, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, దేవుని చేత ప్రేమించబడాలి అంటే మీరు చేయవలసిన పని, దేవుని చేత ద్వేషింపబడకూడదంటే మీరు చేయవలసిన పని. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ద్వేషించే ఈ లోకం ద్వేషిస్తున్నప్పుడు ద్వేషించే లోకానికి మేలు చెయ్యండి అంటున్నాడండి. అవునా? ద్వేషించే వారికి మేలు చేయమంటున్నాడండి. ఏమని? మేలు చెయ్యాలా? ద్వేషించే వారికి మేలేంటండి? ద్వేషించే వారికి మేలేంటి? ఒక మంచి సందర్భాన్ని చెప్తానరా. 400 సంవత్సరాలు బానిసరకపు వ్యవస్థలో ఇశ్రాయేలీయులు మగ్గిపోయారు. మీకు తెలుసు, అగుప్తీయులు ఉక్కు పాదాల కింద నలిగిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం, తమకు విరోధులైన వాళ్ళని గూర్చి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం. ఇది క్రైస్తవులందరూ బంగారు వాక్యంగా, అవసరమైతే మీ నుదురు కట్టుకోండి బాసికాలుగా, మీ వస్త్రాల మీద రాసుకోండి చెంగులకు, మీ రుమాల మీద రాసుకోండి, మీ వీధి గుమ్మాల మీద రాసుకోండి దాన్ని. ఎందుకంటే చాలామందిలో ఇది లేదు, చాలామందిలో లేదు ప్రియులారా. ఏంటా మాట? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్న మాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7-8 వచనాలు. ఎదోమీయులు నీ సహోదరులు కనుక. ఎవరు ఎదోము? ఎవడు? ఎర్రనివాడు, యాషావు తాలూకా సంతతి. వాడలాంటి వాడు, కూర కోసం చేస్త పక్కన అమ్ముకున్నవాడు. అయినా వాడు నీ సహోదరుడు. వాడు దేవుని ద్వేషించిన వాడు.
దేవుని చేత ద్వేషింపబడినవాడు. దేవుడు ఏమన్నాడు యాషావు కోసం? ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించితిని, యాషావును ద్వేషించాను, నాకు అదంటే నచ్చడు. దేవుడి చేత ద్వేషింపబడ్డాడు. ఎందుకు? దేవుని యొక్క సంకల్పాన్ని అమ్ముకున్నవాడు. దేవుని యొక్క సంకల్పాన్ని వాడు ఏం చేశాడు? కాలరాచాడు. వాడు జ్యేష్ఠత్వపు హక్కును వద్దనుకున్నాడు వాడు. అందుకు దేవుడు వాడిని ద్వేషించాడు. దేవుని చేత ద్వేషింపబడిన వాడు. అలాంటి వాడైన ఎదోమీలు నీ సహోదరులు గనుక ఇశ్రాయేలుతో అంటున్నాడు. ఏమని? ద్వితీయోపదేశకాండం 23:8 ఎదోమీలు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఇంకా ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. ఇది ఎక్కడ గొడవండి? ఏంటి ప్రభా ఇన్ని హింసలు పెట్టారు, నువ్వేమో వాళ్ళ మీద పళ్ళు నూరేసావు, 10 గొప్ప గొప్ప సూచక్రియలు చేశావు, చివరికి ఫరో కొడుకుని చంపేశావు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు, అద్భుతాలు చేశావు, ఐగుప్తీయులు ఉక్కు బానిసరకొక వ్యవస్థ నుంచి విడిపించావు. ఐగుప్తీయుల కోసం ఏమనుకోమన్నాడు? నీవు పరదేశమై ఉంటువు గనుక ఐగుప్తీయులను ద్వేషించకూడదు. అంటే దేవుడు తన పిల్లలైన వారు ఎవరో మరొకరిని ద్వేషించటం ఇష్టపడడు. దేనికి ద్వేషిస్తున్నావు? అక్కడ నువ్వు ప్రేమించు. నీ దేవుణ్ణి కాదన్న వాడిని ద్వేషించు. నీకు విరోధి అయిన వాడిని ప్రేమించు. నీకు ఇబ్బంది కలిగిన వాడిని ప్రేమించు. నిన్ను హింసించు వాడిని ప్రేమించు. అదే నీ దేవుణ్ణి వద్దంటే, ద్వేషించమంటే నరికేమని కాదు, చంపేమని అనలేదు. వాడిని వద్దనుకోమన్నాడు, వాడికి దూరంగా వెళ్ళిపోమన్నాడు, వాడిని వాడు కాదు అనుకోమన్నాడు. అది నీ తల్లి అయినా తండ్రి అయినా రక్త సంబంధికులు ఎవరైనా నీ ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అన్న యేసు మాటలోని ఆంతర్యం అర్థమైందా మీకు? ఏమండి, హింస పెట్టిన ఇశ్రాయేలును ద్వేషించొద్దు అంటున్నాడు. ఏదోమీయుల చేత ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏదోమీయులను ద్వేషించొద్దు అంటున్నాడు. ఏమండి, వాళ్ళ వల్ల హింస పొందిన వాళ్ళని ద్వేషించొద్దు అంటే ఈరోజు క్రైస్తవులైన వారు తమ సహోదరులైన వారిని పొరుగు వాడిని ద్వేషిస్తున్నారండి. ఒకే క్రైస్తవుడు బైబిల్ పట్టుకుంటాడు, వాడంటే పడదు. బైబిల్ బోధించే మరొకరిని చూచి అసూయ, ద్వేషం. దేనికి ద్వేషం? దేవుడిని వద్దంటున్నాడా? దేవుడు కాదంటున్నాడా? దేవుడికి నేను దూరం అయిపోమంటున్నాడా? లేదే. మరి ఎందుకు నీ సహోదరుని మీద ద్వేషం? నీకు నీ సహోదరుని ద్వేషించకూడదు. యాకోబుని ప్రేమించానంటున్నాడు. అందుకే యాకోబుని ప్రేమించాను, యాషావును ద్వేషించాను అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో మనిషి ద్వేషిగా మారకూడదు. దేవుని చేత ద్వేషింపబడేవాడిగా మనిషి ఉండకూడదు. దేవుడు ద్వేషాన్ని కోరుకుంటున్నాడు. వెరీ గుడ్, మంచిదే. ఆ ద్వేషం అందరినీ విడిచిపెట్టమని అన్యాయం చేయమన్నది కాదు ఆయన ద్వేషం. నాకంటే ఎక్కువగా దేనికి ప్రథమ స్థానం కల్పించకూడదు అన్న దానిలో ఆ అర్థం అండి ఆ మాటకి. మళ్ళా చదువుదాం ఆ మాట, మళ్ళా చదువుదాం. లూకాసువార్త 14:26 మొదట మనం చదువుకున్న మాట ప్రియులారా. లూకాసువార్త 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. అవన్నీ నువ్వు ద్వేషించాలి, వాటన్నిటినీ వద్దనుకోవాలి. ఆ ద్వేషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. వారిని వద్దనుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటయ్యా, నీ తల్లిని వదిలొచ్చేయటం న్యాయమా? నీ తండ్రి చచ్చిపోయి మంచాన్ని పడి ఉంటే, శవంగా ఉంటే వదిలొచ్చేయమన్నాడంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు ఏమన్నాడు? ప్రభు నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, అయితే ముందు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ధర్మ సంస్కార కార్యక్రమాలు నేను చేసి దహన సంస్కార కార్యక్రమాలు చేసి వస్తాను అన్నప్పుడు ఏమన్నాడు? విడిచిపెట్టే, వదిలే, వచ్చేయి అంటున్నాడు. ఇదేంటిది? ఏంటారు? అర్థమైంది. నీ వారిని నువ్వు వద్దనుకోవటం, మొదట నన్ను వెంబడించు, మొదట నాతో రా, ఆ తరువాతే నీ తల్లి అయినా మరెవరైనా, ఈ లోకమంతా నా తరువాతే నువ్వు తీసుకోవాలి, స్వీకరించాలి. నాకంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించినా నేను నిన్ను ద్వేషిస్తానంటున్నాడు. చూడండి దేవుడు, నేను నిన్ను ద్వేషిస్తాను. మరి ఒకవేళ లోకమంతా ద్వేషిస్తే నేను ఏమైపోవాలి ప్రభువా? నేను ప్రేమిస్తాను రా నిన్ను.
లోకం నిన్ను ద్వేషించినా పర్వాలేదు, బాధపడవద్దు, నేనున్నాను నిన్ను ప్రేమించడానికి. దేవాది దేవుడే మీరు ద్వేషింపబడుతుంటే మీకు అభయం ఇచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నప్పుడు ఏమండి, అది ఎంత గొప్ప భాగ్యం అర్రా. అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహాము రా, పద బయలుదేరన్నాడు. ఎక్కడికి అడగలేదండి, బయలుదేరన్నాడు అంతే. మరి ఇక్కడ నా తండ్రి తెరహు ఉన్నాడు, నా బంధువులు, నా రక్త సంబంధికులందరూ ఉన్నారు, అవన్నీ విడిచిపెట్టాను ఆయన, నువ్వు బయలుదేరిపో, నీ సంతతిని తీసుకొని నువ్వు బయలుదేరిపో. ఎక్కడికని కూడా అడగలేదటండి. బయలుదేరాడా వెళ్ళిపోయాడండి. ఎవరి కోసం అండి? 12వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇదేంటయ్యా, చిన్నప్పటి నుంచి తెరహు నన్ను కన్నాడు, పెంచాడు, పెద్దవాడిగా చేశాడు, వదిలిపోమంటున్నావేంటి? మాట చెప్పలేదటండి అబ్రహాము. అంటే ఏం చేశాడనమాట? వారందరినీ ద్వేషించాడు. ఏమిటి, కుటుంబంలో అడగరా? ఎక్కడికరా సడన్గా భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నావు? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మాతో కలిసి ఉన్నవాడు ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? నా దేవుడు చెప్పాడు వెళ్ళిపోమని. దేవుడా నీకు చెప్పాడా? మరి నాకు చెప్పలేదే? ఏమో, నాకే చెప్పాడు. దేవుడు వార్త నాకే వినిపించింది. నన్ను బయలుదేరిపోమన్నాడు, వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాడట, దేశాన్నే ఇస్తాడట. ఎవడురా చెప్పాడు ఈ మాయ మాటలు? ఏమిటి, తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఏమంటారు? పిచ్చి పట్టింది ఎట్రా నీకు? నీ సొంత దేశాన్ని, ఊరు ఎవరిది? అబ్రహాం దేవురు ఊరనే ప్రాంతం నుంచి పిలువబడ్డాడు ఆయన. ఆ సొంత జనాన్ని, సొంత దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో కొండలలో దేవుడు చూపించే ఆ మాటను నమ్మి ఆ దేశాన్ని పొందడం కోసం కాదండి, దేవుని మాటను గౌరవించి తన వాళ్ళను ద్వేషించాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుని చేత ప్రేమించబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడండి. అలాగే అతని కుమారుడు ఇస్సాకు, అలాగే అతని కుమారుడు యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని నేను వారి దేవుడిని అనిపించుకున్నటకు నేను భయపడను. అంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపో. ఆ చేసుకుంటూ వెళ్ళటంలో ఎవరిని పట్టించుకోవద్దు. ఇర్మియాని పిలిచాడండి ప్రవక్తని. అంటే ఎంత కఠినమైన శిక్షలు చూడండి. దేవుడు చెప్పే పరీక్షలు ఎలా ఉన్నాయి చూడండి. అంటే నా కొడుకు నా మాట వింటాడా వినడా, నేను చెప్పింది చేస్తాడా చెయ్యడా? అబ్రహాంతో ఏమో లేచి వెళ్ళిపోమన్నాడు, వెళ్తాడా వెళ్ళడా? నిజంగా అబ్రహాం ఎంత నమ్మకమైన విధేయుడైన కుమారుడండి. నమ్ముకున్న వాడిని, కన్నవారిని, సొంత ఊరిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ఒకే ఒక మాటకు లోబడి తనకున్న దాన్నంతటిని, భార్యని, మిగిలిన వాళ్ళందరినీ, సంతతిని తీసుకుని బయలుదేరిపోయాడండి. ఎంత గొప్ప విశ్వాసి. చేశాడు, వెరీ గుడ్. వాళ్ళందరినీ ద్వేషించినా పర్లేదు అబ్రహాము, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం. వాళ్ళందరినీ ద్వేషించినా పర్లేదు, వాళ్ళందరినీ వద్దను కూడా నేను కోరుకుంటున్నాను, వాళ్ళందరినీ కాదని కూడా నేను కోరుకుంటున్నాను, వాళ్ళందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమించడం నేను కోరుకుంటున్నాను. దేవుడు అదే ఇష్టపడతాడర్రా. నా కోసం ఎవరైతే తన వాళ్ళందరినీ వదులుకుంటారో వాళ్ళంటే పిచ్చి దేవునికి, పిచ్చి ప్రేమ. కానీ దానికి ముందు పరీక్ష పెడతాడు మీకు. ఆ పరీక్షలో మీరు నెగ్గాలి, ఆ పరీక్షలో మీరు నిలబడాలి. ఇర్మియాని పిలిచాడు. ఇర్మియాని పిలిచి ఏమన్నాడు తెలుసా? పెళ్లి చేసుకోకూడదు నువ్వు. ఏమన్నాడు? ఒక మాట బైబిల్లో చూద్దామండి. అసలు అతని కోసం ఎలాంటి మరి పరిస్థితిని ఇచ్చాడో చూడండి అతనికి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, యెహోవా వాక్కున ఒక ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఏమండి, లోకమంతా తన కళ్ళ ముందు ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అందరూ పిల్లలకని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నప్పుడు ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమే చెప్తుంది ఏంటి? పెళ్లి చేసుకోవద్దు నాయన నువ్వు. సరే నాయన, చేసుకోలేదండి. ఇర్మియా వివాహం చేసుకోలేదండి. ఒక ప్రవక్త వివాహం చేసుకోమన్నాడు, ఒక ప్రవక్తనైతే నువ్వు వెళ్ళి వేశ్యని వివాహం చేసుకోనాడండి. ఎవరో తెలుసా ప్రవక్త? హోషేయ. హోషేయని పిలిచాడు, వెళ్ళరా, నేను ఒక ఊరు చెప్తాను, ఊరికి వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమంటావు ప్రభువా? గోమెరుని చేసుకో. ఎవరు తండ్రి ఆ మహా ఇల్లాలు? ఇల్లాలు కాదు నాయన, వేశ్య. వేశ్య ప్రభువా? మరేంటి? నేను చెప్పిన మాట ప్రకారం చేస్తావా చెయ్యవా? అప్పుడప్పుడు చూడండి, తమ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం తింటావా తినవా, వస్తావా రావా,
ఎందుకంటే తాళి కట్టాడు కాబట్టి అత్తాలింట్లో ఉన్నప్పుడు వెళ్తాడండి. భార్య అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, భర్త వెళ్తాడు, నేను తాళి కట్టాను, నీకు వస్తావా రావా అంటాడు. అంతే, నాతో వస్తావా రావా, నేను మెడలో తాళి కట్టానా లేదా, నీ భర్తనా కాదా? అప్పుడు భార్య ఏం చేయాలి? ఓకేనండి, తాళి కట్టారు, మీరేనా యజమాని, మీరేనా శిరస్సు, వచ్చేస్తాను అనాలి. అప్పుడు భార్య అంటే దేవుడు, భర్త ఏమంటాడు? ప్రేమిస్తాడు. చూసారా, నా మాటకి విలువిచ్చి వచ్చేసిందండి నా భార్య. దేవుడు కూడా అంతేనరా, దేవుడు కూడా అంతే. హోషేతో ఏమన్నాడు? ఇక్కడికేమి ప్రవక్తతోనేమో పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుని పిల్లల కుమారులు కానీ కుమార్తెలు కానీ నీకు పుట్టకూడదు, అసలు ఈ బ్రతుకులో పెళ్ళి అనేదే ఉండకూడదు అంటున్నాడు. పెళ్ళి లేకుండా ఎలాగానే ఉన్నాడు, ఏకాంగిగానే ఉన్నాడండి, సింగిల్గానే ఉన్నాడండి, వివాహం అవ్వలేదండి. అదే హోషేతో ఏమంటున్నాడు? హోషే గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హోషే గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి యెహోవా హోషే ద్వారా ఈ మాట సెలవిచ్చెను, వ్యభిచారము చేయు స్త్రీని నువ్వు పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకో. ఎంత విశాలమైన మనస్సు కావాలండి. ఏంటంటే వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోమన్నాడా? కాబట్టి అతను పోయి తిబ్లయీము కుమార్తె అయిన గోమెరుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరు? వేశ్యండి. పిల్లలకి అన్నాడండి, యెహోవా చెప్పిన మాటకు లోబడ్డాడండి. ఈ పరీక్షలో దేవుడు చూడాలనుకుంటేది ఏంటో తెలుసా? కొడుకు బ్రతుకు పాడు చేశాడని కాదండి. చూసావా, వేశ్యని పెళ్లి చేసుకున్నాడు, వాడు బతుకు ఎలా పాడైపోయిందో? లేదండి. తండ్రి అందులో చూస్తున్నది నువ్వు చేసుకుంది వేశ్యనా, వాళ్ళ వల్ల పిల్లలు పుట్టారా కాదన్నది కాదు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేసావా లేదా అన్నది. లేదు ప్రభా, వేశ్యని పెళ్లి చేసుకుంటే ఏమిటి? వేశ్యని పెళ్లి చేసుకోవడం ఎలా ఉంటుందంటే ఒకసారి ఊహించండి. నిజంగా వేశ్యని పెళ్లి చేసుకుంటే దానితో, ఆ వేశ్యతో సంబంధం కలిగిన వాళ్ళందరూ నీ ఇంటికి వచ్చినప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు, వీళ్ళ భార్య నాతో పడుకుంది, వీని భార్య నాతో శయనించింది అనే మాట, ఊహ, వాళ్ళ చూపు, వాళ్ళ మాట ఎలా తట్టుకోగలిగాడండి ఆయన? తట్టుకోవాలి. ఎవరి కోసం? దేవుని కోసం. వాళ్ళందరూ నిన్ను ద్వేషించినా పర్లేదు, వాళ్ళందరూ నిన్ను అవమానించినా పర్లేదు, భరించిన ఆయన నా కోసం. ఏంటన్నారా దేవుని మనస్సు? అందుకే నన్ను మొదట చదివించాను, ప్రభు మనస్సు ఎరిగిన వారు ఎవరు? ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? భక్తుల జీవితాలు, భక్తుల చరిత్రలు చెబుతున్నారా భవిష్యత్తు కాలంలో వాళ్ళ బ్రతుకులు ఎంత మరి దేవునికి విధేయతతో కూడి దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా చేసిన మహానుభావులర్రా వాళ్ళంతా. ఈరోజు విశ్రాంతి తీసుకున్న, నెమ్మది పొందుతున్న గొప్ప విశ్వాసుల, నీతిమంతుల జాబితా. వేశ్యని పెళ్లి చేసుకున్నందుకు కదా నేను చెడిపోలేదు. ఎవరో హోషేయ ప్రవక్త. పోయి ఏం బాబు నీకు వేశ్య దొరికిందా, ఎక్కడా లేదా నీకు? ఈ మధ్యన చాలామంది చాలా మాటలకు తల్లడిల్లిపోతున్నారండి. చాలామంది మనుషులను అనవసరంగా తమ క్రియల వల్ల నీతిమంతులుగా చూడాలనుకున్నారండి. నో, మరలా చెప్తున్నాను, ఏ మనిషి తన స్వక్రియల వలన, సొంత క్రియల వలన దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. దేవుడు అనుకొని తీర్చాలి నేను నీతిమంతుడుగా. దేవుడిని ప్రేమించి కరుణించి నీ మీద జాలిపడి నేను నీతిమంతుడిగా తీర్చాలి. అవునర్రా? కనుక దేవుని దయ సంపాదించుకో. ఇక్కడ ఎవరి దయాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు నువ్వు? మనుషుల దయ నీకెందుకయ్యా? ఈ లోకమంతా నేను చీకొట్టినా, ఈ లోకమంతా నేను ద్వేషించినా, ఆ ద్వేషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, దానినే ప్రేమిస్తున్నాడు. ద్వేషింపబడ్డావా? డోంట్ వరీ, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను నాయన. బాధపడద్దు నాయన, లోకం నేను కించపరుస్తుందని బాధపడద్దయ్యా. బ్రతుకున్నంతకాలం వేశ్యతో కాపురం చేస్తున్నందుకు నిజంగా హోషేయ ప్రవక్త ఎంత కుమిలిపోయి ఉంటాడు. నో, కుమిలిపోయిన మాట మనం ప్రయోగించకూడదు. ఆయన కుమిలిపోలేదు, భక్తుడు ఆయన. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాడు. అదండి వాళ్ళలో ఉన్న గొప్ప జీవితం. అదండి దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ. దేవుడు చెయ్యమన్న పని చేశారు. అది లోక విరుద్ధమైన, అది మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ అది లోకానికి విరుద్ధం. అయితే లోక విరుద్ధం, దేవునికి యథార్థం, దేవునికి ఇష్టమైనది, లోకానికి కష్టమైనది. లోకానికి ప్రీతికరమైనది కాకపోవచ్చు, కానీ నీ వాళ్ళని కాదనుకోవటం, అది మనుష్యులు, లోకం మిమ్మల్ని కించపరిచినా, మిమ్మల్ని చీకొట్టినా, ద్వేషించినా మీరేమనుకోలేదు తెలుసా? ఇది దేవుని కోసం నేను పడే భాగ్యం,
లోకం నన్ను ద్వేషించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరం. కనుక నా వాళ్ళందరినీ విడిచిపెడతాను, నా వాళ్ళందరికీ నేను దూరం అవ్వడానికి సిద్ధమవుతాను అని అనుకునే వాళ్ళు దేవుని కొరకు ఉన్నారా? ఉండాలి అంటున్నాడు. చూడండి, ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడండి? ఈ లోకాన్ని మీరు ద్వేషించాలి, ఈ లోకంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ద్వేషించాలి. అలా ద్వేషించే వానినే నేను ప్రేమిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండరా. ఎవడైనను ఒకవేళ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుడు ద్వేషిస్తున్నాడు అన్నమాట నిన్ను. నువ్వు లోకాన్ని ద్వేషిస్తున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. అందరి చేత చీకొట్టుకొనబడే ఇదేం బ్రతుకురా అని లోకం అనొచ్చు, అందరి చేత ద్వేషింపబడి ఇదేం బ్రతుకురా అని ఈ లోకం అనొచ్చు. కానీ ఈ లోకం నిన్ను ద్వేషిస్తున్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ద్వేషింపబడిన లేయాను ప్రేమించాడు, ద్వేషింపబడిన యోసేపును ప్రేమించాడు, ద్వేషింపబడిన యోసేపును ప్రేమించాడు, యేసును ప్రేమించాడు. ద్వేషింపబడిన ఎందరినో ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక దేవుడి చేత ప్రేమించబడే భాగ్యం, దేవుని చేత మరి విశేషముగా దేవుని చేత నువ్వు ప్రేమించబడాలనుకున్నావా? డూ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్ అంటే దేవుడే నిన్ను ప్రేమించాలి అనుకుంటే ఈ లోకము నిన్ను ద్వేషించేటట్టుగా నువ్వు ఉండాలి. అలాగని నరహత్య చేసి కాదు, దొంగతనం చేసి కాదు. ఏమండి, దేవుని కొరకు నువ్వు నిలువబడి ఆయన మాటలు పలుకుతున్నప్పుడు లోకం నిన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతుంటుంది. డోంట్ కేర్. లోకం నిన్ను చూసి సిగ్గుపరుస్తుంటుంది, ఆయన పట్టించుకోవద్దు. లోకం నిన్ను ద్వేషిస్తున్నది. వీడు అలాంటి వాడు ఓకే. ఎన్ని మాటలు లోకం నిన్ను అన్నా, ద్వేషపూరితంగా నేను మాట్లాడినా నువ్వేమనుకోవాలి? ఇప్పుడే నా దేవుని చేత నేను ప్రేమించబడుతున్నానన్నమాట. అవునా? ఇప్పుడే నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను. అందుకే ఇందాక మీరు ఏమన్నారు? ఇందాక మీరు ఏం చదివారు? లూకా సువార్త 6:22 చదివారు కదా, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులను మిమ్మల్ని ద్వేషించిన ఎడలా, ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. నిజంగా మీరు ధన్యులు కావాలి అంటే ఏమంటున్నాడండి? లోకం మిమ్మల్ని ద్వేషింపనివ్వండి, లోకం మిమ్మల్ని వద్దనివ్వండరా. అదే మీకు దొరికే గొప్ప వరం, దేవుడు మీకు ఇచ్చే గొప్ప భాగ్యం. కనుక ఎప్పుడైనా మీ ఆత్మీయ లోకము దేవుని నిమిత్తమై మిమ్మల్ని ద్వేషించే పరిస్థితి వస్తే దేవుని పని ఆపకండి. లోకం ద్వేషిస్తుంది కాబట్టి మీరు ఇంకా లోకం అంతా నన్ను వద్దనుకున్నది కాబట్టి ఇంక నేను మాగిపోదాం అనుకుంటున్నానని తప్పుడు నిర్ణయాలు మీ మనస్సులోకి రానివ్వకండి. వీడా ఏ మొహం పెట్టుకొని రా, వచ్చే వాక్యం చెబుతున్నావు అంటాది లోకం. నిన్ను ఏ మొహం పెట్టుకొని రా, ఇంకా దేవుని బైబిల్ పట్టుకొని చెబుతున్నావు అని లోకం అంటాది నిన్ను. బట్ డోంట్ కేర్. ఈ లోకం మిమ్మల్ని అసహించుకున్నా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినా మీరు దేవుని చేత ప్రేమించబడేవారుగా మారాలి అంటే వాటన్నిటినీ ప్రక్కకు పెట్టి నిజముగా దేవుని చేత ప్రేమించబడేవారుగా మీరు ఉండాలి అంటే ఈ లోకాన్ని సైతం, చివరికి మీ ప్రాణాన్ని సైతం వద్దనుకొని దేవుని కోసం అడుగులు ముందుకు వెయ్యండర్రా. దేవుడు కోరుకునేది అదే. అందుకే చివరికి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు. వద్దనుకుంటున్నావా? నువ్వు ద్వేషింపబడాలనుకుంటున్నావా? నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా, కన్ఫర్మ్, ఇందులో డౌట్ లేదర్రా. ఏమంటున్నాడు? తన ప్రాణమును ద్వేషించువాడు. నీ ప్రాణాన్ని ద్వేషిస్తున్నావంటే ఇంకా లోకాన్ని ద్వేషించినట్టే కదండి. ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావు? దేవుని కోసం అన్నిటినీ వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే, దేవుని కోసం సమస్తాన్ని ద్వేషించడానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే, నా నిమిత్తము తన తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను ద్వేషించని వాడు
నాకు పాత్రుడు కాడు అన్నాడు. అందుకే మొదటి మీతో చదివించాను ఆ మాట. కనుక ద్వేషాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ద్వేషం? అది దేవుణ్ణే ప్రేమించే, ఈ లోకము ద్వేషించే ద్వేషం అది. నువ్వు దేవుడిని ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తుంటే ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది. దేవుడు 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 అని మాటి మాటికి నువ్వు అంటుంటే, దేవుడు కోసమే నిలువబడుతుంటే ఈ లోకం అంటుంది ఏమంటుంది? నిన్ను చిన్న చూపు చూస్తుంది. నీకు దేవుడు తప్ప వేరే బాధ్యత లేవా అంటుంది. నీకు దేవుడు తప్ప వేరే లోకం లేదా అంటుంది. అలా అన్నప్పుడు కూడా దేవుని కోసం నువ్వు నిలబడేవానిగా నువ్వు ఉంటేనేనర్రా దేవుడి చేత మీరు ప్రేమించబడేవారు. లేదా లేదా మీరు దేవుని చేత ద్వేషింపబడేవారుగా మారుతారు. దేవుడే మిమ్మల్ని ద్వేషిస్తే నరహంతకులుగా ముద్ర వేయబడి నిత్యాగ్నిలోనికి జారిపోయే భయంకరమైన సందర్భం. నేను ద్వేషిస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను మిమ్మల్ని అంగీకరించను అన్నాడు. ఆ దినం నా ఎదుట మీరు నిలువబడి బ్రతిమాలు కొన్నా, మీరు చేసిన కార్యాలు మీరు నా దగ్గర మొరపెట్టుకున్నా, యేసు అన్న మాట ఒకే ఒక్క మాట, మీరెవరో నేను ఎరుగను, నా ఎదురు నుండి వెళ్ళిపోండి, నా ఎదురు నుండి వెళ్ళిపోండి. మత్తయి సువార్త 7:22 అంటాడు, నీకోసం ఎన్నో చేశామయ్యా, ఎన్నో చేసావు, కానీ నేను కోరుకున్న దాన్ని నువ్వు ద్వేషించలేదు, నేను కోరుకున్న దాన్ని నువ్వు వదులుకోలేదు. చేసావు, కానీ ఉపయోగం ఏంటి? ఈ సందర్భంలో నేను నిన్ను అంగీకరించలేను అంటున్నాడు. చూడండి, దేవుడు నిన్ను స్వీకరించలేకపోతున్నాడు, అంగీకరించలేకపోతున్నాడు. ఎప్పుడు? నీ దేవుని కోసం నువ్వు దేనినో ద్వేషించలేదు, దేనినో దేవుని కన్నా ఎక్కువ నువ్వు ప్రేమించావు. అంతే కదండి. అద్భుతాలు చేశారట, దెయ్యాలను వెళ్ళగొట్టారట, గొప్ప గొప్ప మహత్కార్యాలు చేశారట. ఇన్ని చేసిన వాళ్ళు ఎందుకు దేవుని ప్రేమకు పాత్రులు కాలేకపోయారు అంటే వారు దేవుని కన్నా మిన్నగా దేనినో ప్రేమించారన్నమాట. ఒకళ్ళ స్థానంలో నీ భార్య ఉంటే, నీ బిడ్డలుంటే, నీ ఆస్తిపాస్తులుంటే, నీ ఉద్యోగం ఉంటే, నీ భూమి ఉంటే, ఏమండి చివరికి నీవే ఉంటే, నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటే, నీవు దేవుని ప్రేమకు పాత్రుడు కాలేవు కదా, ఆయన ద్వేషానికి గురైపోతున్నావు నువ్వు. కనుక దేవుడు నిజంగా లోకంలో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవు లోకాన్ని ద్వేషించడానికి కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ద్వేషాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ద్వేషించిన యేసును ప్రేమించాడు. లోకాన్ని ద్వేషించిన ఎందరో మహానుభావులు, భక్తులు, సృష్టి పుట్టినది మొదలుకొని మనిషి జీవనం ఆరంభమైనది మొదలుకొని ఎందరైతే లోకము తమది కాదని బ్రతికారు, పరదేశులుగా యాత్రలుగా ఎవరైతే తమకున్నవన్నీ నష్టపరుచుకొని బ్రతికారో వాళ్ళని దేవుడు చేత ప్రేమించబడిన వారు. మిగిలిన వారు దేవుని ద్వేషించేవారు గనుక వారు శాశ్వతముగా దేవుని చేత ద్వేషింపబడేవారు. ఇంకా ఎన్నడూ దేవుని చేత ప్రేమించబడని వారు. అలాంటి వారుగా మీరు కాకూడదర్రా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, లోకములో బ్రతుకుతున్న మేము, లోకం మమ్మల్ని ద్వేషిస్తున్నా, హింసిస్తున్నా, నిందిస్తున్నా, వాటన్నిటినీ భరిస్తూ మీ సేవ కొరకు ముందుకు సాగాలి అన్న ఉద్దేశాన్ని మాలో నింపారు తండ్రి మీ మాటల చేత. అవును, ఎందరో నీ సువార్త పక్షాన నిలువబడిన వారిని ఈ లోకం నాటి నుంచి నేటి వరకు ద్వేషిస్తూనే ఉంది. వారందరినీ ద్వేషించే ప్రేమను కోరుకుంటున్నారు మీరు. ద్వేషించాలన్న మనస్సు మాకు రావాలి అని మీరు కోరుకుంటున్నారు. అవును తండ్రి, నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించలేని మనస్సు మేము కలిగిన వారముగా ఉండగలుగుటకు, మా ప్రాణంను సైతం ద్వేషించేవారుగా, చివరకు మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండగలుగుటకు మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కొద్ది రోజుల్లో ప్రశ్నోత్తరాల శీర్షికను ప్రారంభించబోతున్నాం. ఈరోజు క్రైస్తవులు ఎదుర్కొంటున్న భయంకరమైన మత ఛాందస్సవాదుల నుంచి ప్రశ్నలన్నిటికీ ధీటైన వెన్ను విరిచే సమాధానాలను మరి త్వరలో ప్రశ్నలకు సమాధానాల రూపంలో ప్రతి శనివారం ఈ ప్రపంచం ఏవైతే జటిలమైన ప్రశ్నలు అని భావిస్తుందో వాటన్నిటికీ సమాధానాల శీర్షిక
త్వరలో jayshali.tv ద్వారా ఆరంభం కాబోతుంది. వాటికి సంబంధించిన ప్రోమోలు త్వరలో మీకు విడుదల చేయబడతాయి. ప్రార్థించండి, సత్యాన్ని తెలుసుకోండి, మీరు బలపడండి, అనేకులను బలపరచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ నైట్ టు ఆల్.